వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఏదైతే ప్రోమో టాస్క్ ఉందో ఆ టాస్క్ గురించి మాట్లాడుకుందాం. అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కోసం మాట్లాడేసుకుని నెక్స్ట్ టాస్క్ లోకి వెళ్దాం. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చేసి అక్టోబర్ 6th ఆ టైం నుంచి వీళ్ళకి ఏవీలు డ్యాన్స్లు స్టార్ట్ అవుతున్నాయి. 11th అనుకుంటా, 11th సాటర్డే ఆర్ సండే వస్తే కనుక ఆ టైంలో అప్పుడు మనకి గ్రాండ్ లాంచ్ 2.0 ఉండబోతుంది. 11th అనుకుంటా, సాటర్డే ఆర్ సండే. సో అప్పుడు షూటింగ్ సాటర్డే జరుగుతుంది, సండే మనకి హౌస్ లోకి వెళ్ళడం ఇవి చూపిస్తారనమాట. ఈ వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చేసి ప్రస్తుతానికి 100%, 99.999% అనుకోండి కన్ఫర్మ్ అయిన వాళ్ళు. అండ్ ఇంకా ఎక్స్ట్రా బిగ్ బాస్ ఇంకొంతమందిని కూడా అప్రోచ్ అయ్యారు బీబీ టీమ్. నేమ్స్ ఇప్పటి వరకు వచ్చిన రూమర్స్ లో ఉన్న నేమ్స్ 99.9% కన్ఫర్మ్ అయిన వాళ్ళు అక్షయ్ రాజ్ అండ్ సీరియల్ యాక్ట్రెస్ సుహాసిని. తిన కూడా బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంట. సో ఈమె వచ్చిందంటే అదే చెప్తున్నా, సుహాసిని వచ్చిందంటే తనూజాకి ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు స్ప్లిట్ అయిపోతారు. స్ప్లిట్ అయిపోయి సుహాసిని కనుక గేమ్ బాగా ఆడింది అనుకో, సుహాసినికి ఇంపార్టెన్స్ పెరిగిపోతుంది. అప్పుడు తనూజాకి ఇంకా ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది. కనీసం టాప్ 5 కూడా వెళ్ళదు గేమ్ ఇంప్రూవ్ చేసుకోకపోతే తనూజ. అది నేను ఫస్ట్ నుంచి తనూజ విషయంలో చెప్పేది ఇదే. కొంచెం అరుపులు తగ్గించుకోవాలి అండ్ గేమ్ మీద ఇంకొంచెం కాన్సన్ట్రేషన్ పెంచాలి. టాస్క్లు ఆడేటప్పుడు బిగ్ బాస్ టాస్క్లు ఇచ్చాడంటే అంత తలలు పగిలిపోయే టాస్క్లు ఇవ్వడం ఉంటుంది ఆ మాత్రం. సో టాస్క్ ఇచ్చినప్పుడు 100% మిగిలిన అమ్మాయిలందరూ కూడా 100% ఎఫర్ట్స్ పెడుతున్నారు కదా. సో అలా ఎఫర్ట్స్ కూడా తనుజ కూడా పెడితే బెటర్. లేదంటే ఇదిగో సుహాసిని లాంటి కంటెస్టెంట్స్ హౌస్ లోకి వచ్చారంటే అంతే సంగతులు తనుజ గేమ్. సో సుహాసిని వస్తుంది 99.999% అనుకోండి, 100% అనుకోండి. సుహాసిని అయితే కన్ఫర్మ్డ్. సో తినొస్తుంది. నెక్స్ట్ పికిల్స్ అమ్మాయి పెద్ద ఏముండదు, ఉండే కొన్ని వారాలు ఉంటదేమో, మనకేమంత అదే నాకు అనిపిస్తుంది, తెలీదు, చెప్పలేం. ఒకవేళ బాగా గేమ్ నచ్చితే మనమే ఎంకరేజ్ చేస్తాము. సో ఇది ప్రస్తుతానికైతే అంత పాజిటివ్ ఫీలింగ్ నాకైతే లేదు. బట్ నేను ఏమైనా గేమ్ ఆడేటప్పుడు గేమ్ని బట్టే డిసైడ్ చేస్తా. సో ఇది ఈ అమ్మాయి రమ్య మోక్ష. సో ఆ అమ్మాయి అనమాట. అండ్ దివ్యల మాధురి గారు, ఆవిడ మొన్న ఫస్ట్ డే రాలేనందుకు రీజన్ ఆవిడ ఏమని చెప్పిందంటే, మా రాజాని వదిలి ఉండలేక నేను వెళ్ళలేదు అని చెప్పింది. బట్ ఇప్పుడు అదే రాజాని వదిలి వస్తున్నది ఆవిడ కూడా 99.9% కాదు 100% అయినా వేసుకోండి. ఈవిడ కూడా హౌస్ లో అడుగు పెట్టబోతున్నారు అనమాట. సో వీళ్ళు కన్ఫర్మ్ లిస్ట్ చెప్పా కదా. ఇప్పుడు బిగ్ బాస్ అప్రోచ్ అయిన బ్యాచ్ అండ్ కన్ఫర్మ్డ్ అంటే 90% కూడా కన్ఫర్మ్ అయ్యమని బ్యాచ్. ప్రభాస్ సీను యాక్టర్ ఉన్నారు కదా. సో ప్రభాస్ సీను కమెడియన్, తనని అప్రోచ్ అయిందంట బీబీ టీమ్. బట్ కన్ఫర్మ్ ఇంకా అవ్వలేదు. అండ్ ఈటీవీ ప్రభాకర్ గారు, సో ఈ మధ్య మా టీవీ షోస్లో ఎక్కువ కనపడుతున్నారు కదా, ఈయన కూడా అప్రోచ్ అయ్యారంట. బట్ ఈయన కూడా ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. అండ్ అమర్ది కూడా ప్రస్తుతానికి ఇంకా కన్ఫర్మేషన్ లిస్ట్ లోకి రాలేదు. అమర్దీప్ది ఇంకా కన్ఫర్మేషన్ లిస్ట్ లోకి రాలేదు. ఏదో అవుతున్నాయి డిస్కషన్స్. అండ్ శివ్ అన్న అతనైతే వచ్చే ఛాన్స్ లేదు. శివ్ అంటే తిను ప్రియాంక సింగ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్, నిన్ను కోరి సీరియల్ యాక్టర్. తను వచ్చే ఛాన్సెస్ అయితే తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే తన సీరియల్ కోసం రాను అని అన్నాడు అంట. సో వీళ్ళేమో తన కోసం బాగా ట్రై చేస్తున్నారు, వస్తే బాగుండు అని చెప్పేసి. సో ఇది వీళ్ళైతే ప్రస్తుతానికి కన్ఫర్మ్ అవ్వలేదు. నేను ఏవైతే ఫస్ట్ 4 నేమ్స్ చెప్పానో వాళ్ళైతే కన్ఫర్మ్. మిగిలిన వాళ్ళు డౌట్, కన్ఫర్మ్ కాదు. బిగ్ బాస్ అప్రోచ్ అయింది కానీ ఇంకా అవ్వలేదు. ఆ కాంట్రాక్ట్ సైన్స్ కానీ, ఈ పేమెంట్స్ కానీ, రెమ్యూనరేషన్, ఈ డిస్కషన్స్ ఇంకా అవ్వలేదు. అవుతూనే ఉన్నాయి, చెప్పలేం. ఇంకా ఎంత టైం ఉంది? 1 వీక్ టైం ఉంది, ఒక 10 days టైం ఉంది ఇంకా వైల్డ్ కార్డ్స్ కి. బట్ అక్టోబర్ 6th నుంచే ఈ ఏవీలు డ్యాన్స్లు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ప్రోమో గురించి మాట్లాడుకుందాం. ప్రోమో టాస్క్ గురించి. పవర్ కార్డ్స్ ఆల్రెడీ ఒకటి కంటెండర్ పవర్ కార్డ్ యూజ్ చేశారు కళ్యాణ్ వాళ్ళు. నెక్స్ట్ వచ్చి కిక్అవుట్ యూజ్ చేశారు. ఇంకా మిగిలిన 2. సో మిగిలిన 2 సుత్తి పెద్ద ఏముందిలే, అవి లగ్జరీ ఫుడ్, మటను, దీనికోసం ఏమో ఆడతారు ఈయన అనుకోవచ్చు. కాదు, అందులోంచి కూడా విన్ అయిన వాళ్ళని కదా మన వీళ్ళు కెప్టెన్సీ కంటెండర్ గా చేసేది. సో ఆ టాస్క్లు కూడా ఇంపార్టెంట్. ఏ టాస్క్ ఏదైతే హంగ్రీ హిప్పో టాస్క్ ఉందో, జనాలు ఎవరెవరు ఇరగదీశారో టాస్క్ చెప్తా. హరీష్ గారు, ఈ రెడ్ టీమ్ లో ఎమ్ము, కళ్యాణ్, రాము, ఒక నిమిషం ఇంకా ఉన్న రీతు అయితే అస్సలు హరీష్ గారు డామ్ అని ప్రోమో చూస్తే కూడా కనిపెడుతుంది మనకి. హరీష్ గారు డామ్ మనకి ఎంత పడితే ఆ పైన మళ్ళీ కళ్యాణ్ పడతాడు, ఎమ్ము పడతాడు, ఈ మధ్యలో దూరి రీతు ఉంటది. రీతు ఎఫర్ట్స్ రేపు ఓ రేంజ్ లో ఉంటాయి. అండ్ ఫ్లోరా కూడా ఇచ్చి పడేసింది. అండ్ నేను ఆ ప్రోమో చూస్తుంటే కొంచెం తనుజ కొంచెం ఆడినట్టు అనిపిస్తుంది.
మరీ వీళ్ళంత గట్టిగా ఆడినట్టు అయితే అనిపించట్లేదు ఆ ప్రోమోలో కూడా. వీళ్ళు అసలు ఏంటి మొత్తం అంత పెద్ద జెంట్స్ అందరం మీద పడిపోయి కింద ఉన్నది రీతు, అయినా నో కంప్లైంట్స్. అబ్బా ఆ అమ్మాయి రీతు నో కంప్లైంట్స్, జస్ట్ గేమ్ ఆడతానే పోతుంది. ఈవెన్ నిన్న కూడా రీతు జస్ట్ ఆ బాల్ అందులోంచి తీసుకున్న మిస్టేక్ గానీ దివ్య రీతు మీద అరిచేసింది అనవసరంగా. రీతు ఏమంత గట్టిగా మాట్లాడలేదు అక్కడ కూడా, ఆ గొడవ దగ్గర కూడా. సో రేపు రీతుకి ప్లస్ అవుతుంది, తనూజకు కూడా ఈ రోజు సరిగ్గా ఆడలేదు అన్న దాంట్లోంచి కొంచెం బయటికి రావచ్చు రేపు అని అనిపిస్తుంది. జెంట్స్ మాత్రం బాబోయ్, హరీష్ గారు, ఎమ్ము, కళ్యాణ్, రాము తెగ కొట్టుకున్నారు. యాక్చువల్గా టాస్క్ ఏంటంటే, టాస్క్ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాం, ఇప్పుడు టాస్క్ గురించి మాట్లాడదాం. ఈ టాస్క్ వచ్చి ఏంటంటే హంగ్రీ హిప్పో టాస్క్. ఈ టాస్క్ వచ్చేసి ఆకలితో ఉన్న హిప్పోకి వీళ్ళు నోట్లో బాల్స్ వేసి ఆకలి తీర్చాలన్నమాట. సో ఎలా తీర్చాలి? వీళ్ళు గార్డెన్ ఏరియాలో ఉంటారు. లోపల వీళ్ళు బీబీ టీంలోంచి కొంతమంది వచ్చేసి లోపల బాల్ పెడతారు. ఆ పెట్టిన బాల్ ఎక్కడుంది? బజర్ వచ్చినప్పుడు వెళ్ళి, అదే ఆ హిప్పో నుంచి సౌండ్ వచ్చినప్పుడు వెళ్ళి ఆ బాల్ ఎక్కడుందో ఎత్తుక్కొచ్చి పట్టుకొచ్చి ఈ హిప్పో నోట్లో ఆహారంగా వెయ్యాలి. ఈ లోపు వీళ్ళందరూ అడ్డుపడి వాళ్ళు ఆ బాల్ లాక్కునే ప్రయత్నాలు చేస్తారు. సో అది మనం ప్రోమోలో చూసాం. ఫస్ట్ది ఎక్కడ పెట్టారు? స్టోర్ రూమ్ లో పెట్టారు. ఎమ్ము చూసుకున్నాడు, తెచ్చాడు. తెస్తుంటే ఒకవైపు కళ్యాణ్ ప్రొటెక్ట్ చేయడానికి, హరీష్ ఏమో ఎమ్ము దగ్గర లాక్కోవడానికి వచ్చి డోర్ దగ్గరికి వచ్చి డామ్ అని కింద పడిపోయి మధ్యలో ఆ రాము ఇరుక్కుని ఓ రేంజ్ లో ఆడుతున్నారు. అమ్మ టాస్క్ గర్ల్స్ అందరూ మామూలుగా ఆడలేదు టాస్క్. సో అది సూపర్ ఉంటది, మామూలుగా కాదు. రేపు కూడా ఎదిరిపోతుంది అంటే మన మాట పక్కన పెట్టి హౌస్ లో కంటెస్టెంట్స్ కి మాత్రం మామూలు కాదు, చాలా హైప్ వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో ఓటింగ్ గురించి కూడా మాట్లాడుకుందాము. అండ్ ఈ టాస్క్ లో చెప్పే కదా, ఈ టాస్క్ లో కూడా రెడ్ టీమే విన్ అయింది. రెడ్ టీమ్ ఈ కళ్యాణ్, ఎమ్ము అండ్ ఫ్లోరా టీమే ఈ టాస్క్ కూడా విన్ అయింది అనమాట. హ్యాట్రిక్ విన్ వీళ్ళది. సో ఈ టాస్క్ అయిపోయింది కదా. టాస్క్ అయిపోయిన తర్వాత ఈ వీళ్ళు ఏ టీం అయితే ఈ రెడ్ టీం గెలిచింది కదా, రెడ్ టీం లోంచి ఇంకొకరు కెప్టెన్సీ కంటెండర్స్ కి ఛాన్స్ వస్తుంది అనమాట. సో ఎమ్ము తన గురించి చెప్పుకుని నాకు ఎమ్మని చెప్పి అడుగుతారు. మనకు తెలిసిందే ఫ్లోరా ఏమి ఫోర్స్ చేయదు, నాకంటే మీరే ఎక్కువ బాగా ఆడారు కదా అన్నట్టే ఇస్తుంది, కానీ లేదు నాకు కూడా ఇవ్వాలి అనే రకం కాదు ఆవిడ. నాకంటే మీరు ఎక్కువ ఆడారు కాబట్టి ఫస్ట్ మీకే ఫెయిర్ ఛాన్స్ రావాలి అనే రకం. అందుకే ఆవిడకు ఓటింగ్ కూడా అలా పడుతుంది. సో ఎమ్ముకి కెప్టెన్సీ కంటెండర్ అయ్యారనమాట. ఇప్పుడు కళ్యాణ్, ఎమ్ము వీళ్ళిద్దరూ కెప్టెన్సీ కంటెండర్ అయ్యారు. వీళ్ళిద్దరిలో కనుక ఒకళ్ళు కెప్టెన్ అయితే వీళ్ళకి ఇమ్యూనిటీ పవర్ వస్తే ఖచ్చితంగా ఫ్లోరానే సేవ్ చేస్తారు వీళ్ళు, ఖచ్చితంగా చేయాలి కూడా. సో ఇప్పుడు ఆల్రెడీ కళ్యాణ్ నిన్న అయ్యాడు కదా, అండ్ ఎమ్ము. ఇంకా మిగిలిన ఇద్దరిని ఇంకొక టాస్క్ ఆడించారన్నది ఒక రూమరా, ఆడించలేదా అన్నది అది నాకు కొంచెం క్లారిటీ లేదు. బట్ ఆడించినట్టున్నారు. ఆడించిన తర్వాత బర్నీ టీము కిక్అవుట్ అయిపోయింది కదా, అంటే ఆ టీం నుంచి ఇంకా తీసుకోరు, నిన్నే అవుట్ అయిపోయారు వాళ్ళు. ఇంకా మిగిలిన టీమ్స్ ఎవరు? ఒకటి తనూజ టీము అండ్ ఇంకోటి ఎల్లో టీం ఉంది కదా. సో ఈ రెండు టీముల నుంచి ఎల్లో టీము అంటే సుమన్, రాము టీం ఉంది కదా, సుమన్, రాము, సంజన టీం. ఈ టీంలో వాళ్ళు రాముని కెప్టెన్సీ కంటెండర్ గా చేశారు. తనూజ, రీతు, హరీష్ గారు ఉన్నారు కదా, ఈ టీం నుంచి రీతుని చేశారు. హరీష్ గారు కూడా మనం టాస్క్ లో చూస్తున్నాము, ఈ రోజు బాగా ఆడారు, నిన్న కూడా బాగా ఆడారు. అంటే ఈ రోజు ఏదైతే ప్రోమో టాస్క్ చూసామో ఈ రోజు ప్రోమో టాస్క్ లో బాగా ఆడారు, నిన్న కూడా చాలా బాగా ఆడారు. మరి ఏమన్నా రీతు రిక్వెస్ట్ చేసిందో నాకు ఇవ్వండి అని చెప్పేసి, ఏం జరిగిందో అన్నది తెలీదు. మేబీ రీతు కూడా బాగా ఎఫర్ట్స్ పెట్టింది కదా అని చెప్పేసి ఏమన్నా ఇచ్చారేమో, హరీష్ గారు కూడా ఓకే రీతుకి ఇస్తానని ఇచ్చారేమో. సో అది ఆ రకంగా రీతు కూడా కెప్టెన్సీ కంటెండర్ అయిందనమాట. సో వీళ్ళలో కళ్యాణ్, ఎమ్ము, రాము, రీతు, వీళ్ళలో మీరు ఎవరు కెప్టెన్ అవ్వాలనుకుంటున్నారు అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. టాటా.